హాయ్ స్టూడెంట్స్, కరెంట్ అఫైర్స్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ను నేర్చుకుందాం. ఫస్ట్, భారతదేశంలో సొంత అంతర్గత భద్రతా చట్టంను రూపొందించుకున్న మొదటి రాష్ట్రం ఏది? భారతదేశంలో సొంత అంతర్గత భద్రతా చట్టంను రూపొందించుకున్న మొదటి రాష్ట్రం మహారాష్ట్ర. నెక్స్ట్, సరిహద్దు రక్షణపై ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన కమిటీ ఏది? సరిహద్దు రక్షణపై ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన కమిటీ మధుకర్ గుప్తా కమిటీ. 2016 కెనడా ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు? 2016 కెనడా ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత సాయి ప్రణీత్. ఆర్డి బర్మేనియా పంచెమియార్స్ పుస్తక రచయిత ఎవరు? ఆర్డి బర్మేనియా పంచ్ మెమోయార్స్ పుస్తక రచయిత చైతన్య పడుకొనే. నేషనల్ ఈ విధాన్ అకాడమీ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడింది? నేషనల్ ఈ విధాన్ అకాడమీ హిమాచల్ ప్రదేశ్లో ఏర్పాటు చేయబడింది. భారత్ యొక్క వరల్డ్ బ్యాంక్ కంట్రీ డైరెక్టర్ ఎవరు? భారత్ యొక్క వరల్డ్ బ్యాంక్ కంట్రీ డైరెక్టర్ జునైద్ అహ్మద్. 2016 పురుషుల డబుల్స్ కెనడా ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో విజయం సాధించిన జోడీ ఏది? 2016 పురుషుల డబుల్స్ కెనడా ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో విజయం సాధించిన జోడీ మను ఆత్రి అండ్ సుమిత్ రెడ్డి. గృహ రుణాల అధ్యయనం కొరకు ఆర్బీఐ ఏర్పాటు చేసిన కమిటీ ఏది? గృహ రుణాల అధ్యయనం కొరకు ఆర్బీఐ ఏర్పాటు చేసిన కమిటీ తరుణ్ రామదరై కమిటీ. 2016 యునైటెడ్ నేషన్స్ ప్రపంచ జనాభా దినోత్సవం థీమ్ ఏమిటి? 2016 యునైటెడ్ నేషన్స్ ప్రపంచ జనాభా దినోత్సవం థీమ్ వచ్చేసి ఇన్వెస్టింగ్ ఇన్ టీనేజ్ గర్ల్స్. ఇదండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో కలుద్దాం.